నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్ పట్ల భారత్ కఠిన చర్యలు రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదని సూచనలు నిజామాబాద్ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నక్సలైట్లను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భూభారతితో నిర్ణీత గడువులోగా భూ సమస్యలు పరిష్కారం ఎడపల్లి మండల కేంద్రంలో గల రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు పలు సంఘాల ఆధ్వర్యంలో అమరులకు నివాళులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న బంగారు ధరలు మొన్నటి వరకు ₹1,00,000 రికార్డు స్థాయికి చేరిన బంగారు ధరలు అక్షయ తృతీయకు ముందు తగ్గడం పలువురు హర్షం పార్టీల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను తిరగమంటే హైదరాబాద్లో తిరుగుతున్నారని మండిపాటు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కేసీఆర్ అని విమర్శలు చేశారు. కాంగ్రెస్ భిక్షతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివృద్ధిని చూసి కేసీఆర్ కి గుండెల్లో గుబులు మొదలైందన్నారు. 420 హామీలంటూ విమర్శిస్తూ కేసీఆర్ మీ 10 ఏళ్ల మీ బీఆర్ఎస్ పరిపాలన 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. టైం వేదిక మీరే డిసైడ్ చేయండి, చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, ఫామ్ హౌస్ దాటి వచ్చే దమ్ము కేసీఆర్ కి ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం రైజింగ్ అయ్యిందని జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ లో ఎవరిని ప్రశ్నించారు. కేసీఆర్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలు ఎక్కువగా ఉన్నాయని ఆ సభలో అసలు మహిళలే కనిపించలేదన్నారు. వరంగల్ సభలో కేసీఆర్ ప్రసంగంలో పసలేదని ఇక తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందన్నారు. దేశం కోసం ఆస్తులు ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని నకిలీ గాంధీలు అనడం కేసీఆర్ దుస్సాహసానికి పరాకాష్టమని కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో దొంగ పాస్పోర్టులు బిజినెస్ చేసుకునే మీ కుటుంబ లక్షల కోసం గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో దొంగ పాస్పోర్టులు బిజినెస్ చేసుకునే మీ కుటుంబం లక్షల కోట్లకు పడగలెత్తారని ధ్వజమెత్తారు. బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి నిదర్శనం బీజేపీ కేసీఆర్ 2 నిమిషాలు ప్రసంగం అని ఎద్దేవి చేశారు. బీజేపీపై కేసీఆర్ విమర్శలు నెమలి పింఛంతో కొట్టినట్లు ఉందన్నారు. కేసీఆర్ ప్రసంగంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని మరోసారి రుజువైందన్నారు. బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ వక్ఫ్ చట్టంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయన్నారు. ఒక రోజు కూడా ప్రజల గురించి ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన తీరుని, ఆయన బీజేపీ పార్టీని వెనకేసి వచ్చిన తీరుని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిల్ల మీటింగ్. అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు, పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ అని. మహిళలు కనబడలే నిన్న మీటింగ్ లో. కారణం విస్కీ బ్రాందీకి వాళ్ళు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం. నేను మీ ద్వారా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. సమయం మీదే, వేదిక మీదే. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్ పట్ల భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని కొంతమంది కేటగాళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. సైన్యం ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం విరాళాలు కోరుతున్నదంటూ
వాట్సాప్లో నయాస్కామ్కు తెరలేపారు. దీంతో ప్రచారంలో రక్షణ శాఖ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ ఇదంతా ఫేక్ ప్రచారమని కొట్టిపారేశారు. ఆర్మీ విరాళాల కోసం ఎలాంటి బ్యాంకు ఖాతా కూడా తెరవలేదని స్పష్టం చేసింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సూచన మేరకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ మెటర్నైజేషన్ కోసం దేశ ప్రజల నుండి విరాళాలు కోరుతుందని, రోజు రోజుకు ₹1 మాత్రమే, అది కూడా భారత సైన్యం కోసం, యుద్ధంలో గాయపడిన లేదా అమరులైన సైనికుల కోసం ఒక బ్యాంకు ఖాతాను తెరిచింది. దీనిలో ప్రతి భారతీయుడు తన రూపాయి నుంచి ఎంతైనా మీ విరాళం ఇవ్వండి, పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడితే సరిపోదు, విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలి అంటూ ఒక బ్యాంకు అకౌంట్ నంబర్, IFSC కోడ్ వంటి వివరాలతో ఓ సందేశం వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై స్పందించిన రక్షణ శాఖ ఆర్మీ కోసం ఎలాంటి బ్యాంకు ఖాతా కూడా తెరవలేదని స్పష్టం చేసింది. ఇది సైబర్ నేరగాళ్ల పని అని భావిస్తున్నారు. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో సెంటిమెంట్తో కూడిన ఈ తరహా సందేశాల ద్వారా నకిలీ ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సోమవారం నిజామాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చక్రధర్ నగర్ తాండా, గాంధీనగర్, మల్లారం, ధర్మారం తాండా, మల్కాపూర్ తాండా, లింగి తాండా, మల్కాపూర్ జై, కొత్తపేట్ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. అందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీరు కట్టుకోండి, ఇంకా అవసరం ఉంటే ఒక 5 కూడా ఎక్కువ ఇస్తాం, ప్రాబ్లం లేదు. మొత్తం మీద నేను కోరుకునేది ఒకటే, 5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికల వరకు ఇక్కడ ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు, అందరికి ఇల్లు ఉండాలి. ఇక రోడ్లు కూడా అన్ని చేపిస్తాం, డ్రింకింగ్ వాటర్ కూడా అది హైట్ మీద ఉంది కాబట్టి దాన్ని కూడా ఒక మార్గం కనుక్కుందాం. మొత్తం మీద మీకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మీరు కట్టుకోండి. ఇవాళ సన్న బియ్యం వస్తున్నాయి. తర్వాత మీకు రాబోయే ఒక నెల రోజుల్లోనే అందరికి కూడా కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి. కొత్త రేషన్ కార్డు కూడా అందరికి ఇస్తున్నాం. రేషన్ కార్డు ఇచ్చినాక కొత్త రేషన్ కార్డు వచ్చిన కూడా సన్న బియ్యం ఇస్తాం. సో ఇవాళ భూభారతి చట్టం వస్తుంది, భూముల సమస్యలు ఉన్నాయి కూడా కొన్ని, ఇక్కడ మనకు పొడుగుల సమస్య కూడా ఉంది. భూభారతితో నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని అన్నారు. భూ హక్కుల రికార్డులో ఏవైనా లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ROR 2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఈ కొత్త చట్టం వల్ల రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపరిచిన కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే అధికారులు గ్రామాలకు వచ్చి ఆర్జీలు స్వీకరిస్తారని అన్నారు. ఈ ఆర్జీలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తప్పులను సవరిస్తారని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. అప్పీలు చేసుకున్న సన్న, చిన్నకారు, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. రైతులు భూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో వాటిని పరిష్కరించి రైతుల భూములపై వాటిని హక్కులు ఏర్పరుస్తూ వాటికి పూర్తి భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పొందుపరుస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయకుండా ముందే సర్వే మ్యాప్ రూపొందించి పట్టా పాస్బుక్లు జతపరుస్తారని తెలిపారు. ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూదార్ నెంబర్ కేటాయిస్తారని తెలిపారు. ఈ చట్టంలో ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు కూడా హక్కులు రికార్డు ఉంటుందన్నారు. ఈ సదస్సులో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు కలెక్టర్ అరవింద్ రెడ్డి, అగ్రికల్చర్ పీడీస్ ప్రదీప్, తహసీల్దార్ ధన్వాల్, స్థానిక అధికారులు, మార్కెట్ కమిటీ సొసైటీల చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు. అది కూడా మనకి సాధారణ వాళ్ళకి వచ్చిన అప్లికేషన్ కి నోటీస్ ఇచ్చిన 90 రోజుల్లోగా వాటిని డిస్పోజ్ చేస్తారు ఆర్డీఓ. సో కాబట్టి సెక్షన్ 6 కింద ఈ సాధారణ క్రమబద్ధీకరణ ప్రొవిజన్ అనేది నూతనంగా ఈ చట్టంలో వచ్చింది. సో అదేవిధంగా మనకి సెక్షన్ 8 కింద కూడా ఆర్డీఓ అనేది మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయి. సో సెక్షన్ 8 లో ఏమేమి వస్తాయి అంటే సివిల్ కోర్టు డిగ్రీ, అంటే ఎవరైనా రైతుకి ఫేవర్ గా కోర్టులో ఆర్డర్ వచ్చింది, సివిల్ కోర్టులో ఆర్డర్ వస్తే
వాళ్ళు ఆర్డీఓకి అప్లై చేసుకుంటే ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే పవర్ ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకాయుక్త డిక్రీస్ ఉంటాయి, అంటే లోకాయుక్తలో జడ్జిమెంట్ రావచ్చు. అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఆర్డీఓకి చేసే పవర్స్ అనేది ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇనామ్ ల్యాండ్స్ కి ఓఆర్సీ సర్టిఫికేట్ ఇవ్వడము, పెర్మనెంట్ టెనెన్సీ యాక్ట్ కింద 38E సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, ఎల్పిఎస్ యాక్ట్ కింద ఆర్ఆర్ రెవెన్యూ రికవరీ యాక్ట్, ఇలా డిఫరెంట్ యాక్ట్స్ కింద కూడా మ్యూటేషన్స్ ఆర్డీఓ చేసే. బైన్సా పట్టణంలో ఉగ్రవాదుల చర్యలకు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల ఘాతుకాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ మతం పేరుతో ఉగ్రవాదులు చేసిన దారుణ మారణకాండను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాశవిక మారణకాండకు తెగబడ్డ నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఉగ్రవాదులు చేసినటువంటి నరమేధానికి బలైన కుటుంబాలు మనోధైర్యం అందిస్తున్నాం. కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన పాశవిక హత్యాకాండం అత్యంత దుర్మార్గమని, కర్కశంగా రక్తపాతం సృష్టించిన నేరస్తుల చర్యలు ఎంత మాత్రము ఉపేక్షించవని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ప్రపంచ వినాశానికే దారితీస్తుందని, దేశ ప్రజల మధ్య శాంతి సమైక్యతలకు తీవ్ర నష్టం కలిగించే ఇటువంటి చర్యలకు వ్యక్తులకు సంస్థలకు ఎంత మాత్రం చోటు ఇవ్వకూడదని జనసేన తమ గొంతును వినిపిస్తోంది. ప్రజలను భయాందోళనలకు అభద్రతా భావనలోని చేసే ఇటువంటి నేరపూరిత ముఠాలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని గుర్తించి రూపుమాపేందుకు పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని కోరుతున్నాం. మతం పేరుతో అమాయక ప్రజలపై దాడి చేసి హింసకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కాలనీ నివాసులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాం టెర్రరిస్ట్ అటాక్లో అసవులు బాసిన అమరులకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో తీవ్రవాదుల అమాయక యాత్రికులపై చేసిన దాడిని వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వేల్పూర్లో కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యం ప్రజల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా దాడులు చేసిన ముష్కరులపై చెంపపెట్టు లాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. మా నాయకులు ఇప్పటికే మద్దతు తెలిపారు. దాడులు చేసిన వారిపై, దాడులను ప్రోత్సహించిన సంస్థలపై శత్రు దేశాలకు భారతదేశ పక్షాన ధీటైన జవాబు చెప్పాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, దామోదర్ గౌడ్, రవి, నరేందర్, మల్లేష్, భగవాన్, దాసు, చిన్నయ్య, చరణ్, రాజేందర్, స్వరూప, ఇంద్రాగౌడ్, జేమ్స్, గుడాల మోహన్, రహీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. Welcome back. మొన్నటి వరకు రికార్డు స్థాయిని చేరిన బంగారు ధరలు 3 రోజులుగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు ₹1,00,000 మార్కును దాకిన బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఏప్రిల్ 26వ తేదీ సోమవారం బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,090కి పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,450కి పలికింది. 1 కేజీ వెండి ధర 99,248 పలికింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా చెప్పవచ్చు. నిజానికి అమెరికా డాలర్ బలపడడం, అమెరికా చైనా మధ్య వ్యాపార ఉద్రిక్తతలు తగ్గే సూచనల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చైనా అమెరికా వస్తువులపై విధించిన 125% టారిఫ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. దీనివల్ల వాణిజ్య ఉద్రిక్తతలు
మెత్తబడే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా ఇన్వెస్ట్ తమ పెట్టుబడులను బంగారం నుంచి ఈక్విటీ మార్కెట్ వైపు తరలించే అవకాశం ఉంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చైనాతో ప్రత్యక్ష చర్చలు జరుగుతున్నాయని, టారిఫ్ యుద్ధం తగ్గే అవకాశం ఉందని ప్రకటించారు. బంగారం ఇప్పటివరకు ఈ ఏడాది 25% పైగా లాభపడినట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎక్కువగా బంగారంపై పెట్టుబడి పెట్టడంతో సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల బంగారం ధరలు భారీగా పెరగడం ప్రారంభించాయి. ఇక మన దేశంలో బంగారం ధర ఇంకా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 98,000 రూపాయలు సమీపంలో ఉంది. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే తగ్గే అవకాశం కనిపిస్తోంది. బంగారం ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. నిజానికి డాలర్ విలువ క్షీణించడం వల్లనే బంగారు ధరలు భారీగా పెరిగాయి. అయితే గడిచిన కొన్ని సెషన్లుగా డాలర్ మళ్లీ రికవరీ ప్రారంభించింది. దీంతో బంగారం ధరలు కూడా భారీగా తగ్గడం ప్రారంభించాయి. బంగారం ధర ప్రస్తుతం ఉన్న ధర నుంచి మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొన్నారు. తులం అయింది, దీనికి ఇది విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వ్యాపారం అనేది చాలా తగ్గిపోయింది, సన్నగిల్లింది. ఇంత పెళ్లిళ్ళు సీజన్ ఉన్నా కానీ బంగారం పెరగడం వలన మాకు గిరాకీ లేకుండా పోయింది. ఈ బంగారం పెరగదందుకు ముఖ్య కారణం ఇంటర్నేషనల్ లోపల ఆర్థిక మందం సంభవించి కొన్ని దేశాల మధ్య యుద్ధాలు, వారు ప్రతి దేశం యొక్క ఇప్పుడు మొన్ననే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క సూచనల మేరకు ఈ బంగారం విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఇకపోతే మా వ్యాపార విషయానికి వస్తే ఇప్పుడు ఈ 30 తారీఖు అక్షయ తృతీయ సందర్భంగా కూడా గిరాకీ ఉండదో అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే 1 గ్రామ్ కొనాలంటే 10,000 రూపాయలు అవుతున్నది. ఇంతకుముందు అర్ధ తులం కొనుక్కొని అక్షయ తృతీయ నాడు విపరీతంగా బంగారం అమ్ముడుపోతుండేను. ఈ 30 తారీఖు నాడు ఏ విధంగా ఉంటుందో ఆ భగవంతుడు తెలుసు. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్లో తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తాను ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తే పూర్తి చేస్తామని చెప్పారు. కొందరు పదవులు రాలేదని నోరు జారుతున్నారని, అలాంటి వాళ్లకు అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని మండిపడ్డారు. సీఎల్పీలో చెప్పిన ఎమ్మెల్యేల పనితీరు మారలేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్లో టైంపాస్ చేయడం సరికాదని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పినట్లుగా ఇప్పించారన్నారు. పార్టీలో ఓపిక ఉంటే పదవులు వస్తాయని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని హెచ్చరించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 114 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నవీపేట్ మండలం అనంతగిరిలో మామను అల్లుడు హత్య చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కూతుర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అల్లుడు రాజేష్ దుర్గేతో మామ బిలాంగ్ సింగ్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాట పెరగడంతో మామపై ఇటుక రాయితో అల్లుడు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన మామ బిలాంగ్ సింగ్ 58 అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ నార్త్ రూరల్ సీఏ శ్రీనివాస్, సిఎస్ఐ వినయ్ పరిశీలించారు. ఏసీపీ రాజా వెంకట్రెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నిర్మల్లో పరామర్శించారు. నిర్మల్ పట్టణంలో ఏసీపీ రాజా వెంకట్రెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించిన విషయం విదితమే. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నిర్మల్ పట్టణంలో ఏసీపీ వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మాతృమూర్తి లేని బాధ నుంచి త్వరగా కోలుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్మారం మహాత్మా జ్యోతి బాపులే జూనియర్ కళాశాలలో ఎంపీసీ విద్యార్థిని 1000 మార్కులకు గాను 989 మార్కులతో ఉత్తమ ప్రతిభ సాధించడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అభినందించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ధర్మారం మహాత్మా జ్యోతి బాపులే జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్న విద్యార్థిని మామిడి సాహితీ ఇంటర్లో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ధర్మారం గ్రామంలో అభినందించి సన్మానించారు. సాహితీ మున్ముందు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండో పాక్ బార్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇరు దేశాల సరిహద్దుల్లో భారీగా సైనికులు మోహరించడం, ఆయుధాలను చేరవేయడం చేస్తుంటే రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇరు దేశాలు అన్ని రకాల వ్యాపార దౌత్య సంబంధాలు తెగతింపులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి. మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా వాటి ధరలు చుక్కల్లో చేరటంతో పాక్ సామాన్యులు విలవిలలాడుతున్నారు. విపరీతంగా పెరగడంతో బియ్యం, కూరగాయలు, మాంసం, పండ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పలు నివేదికల ప్రకారం పాకిస్తాన్లోని కిలో చికెన్ 800, కిలో బియ్యం 350, డజన్ గుడ్లు 333, లీటర్ పాలు 225, టమోటా కిలో 170 రూపాయలు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పలు ఎన్జీఓస్ అందించే సహాయం కోసం నిరుపేదలు ఎదురు చూస్తున్న ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిన దయాది దేశానికి పెరిగిన ద్రవ్యోల్బణం మరింత పెరిగి దెబ్బ కానుంది. ఈసారి ఆర్థిక వ్యవస్థ పాతాళానికి వెళ్లడం ఖాయమని, మరో 50 ఏళ్ల దాకా ఆ దేశం కోలుకోలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరణించిన సిబ్బంది కుటుంబానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెక్కును అందజేశారు. రాథోడ్ ప్రతాప్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ 649 పోలీస్ హెడ్ క్వార్టర్స్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. భద్రతా ఎక్స్గ్రేషియా రూపంలో గల చెక్కు 16 లక్షల రూపాయల చెక్కును నేడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ గారి చేతుల మీదుగా రాథోడ్ ప్రతాప్ సింగ్ సతీమణి అయిన రాథోడ్ కౌశల్యకి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, ఏవో అనిసా బేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ వనజ, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షకీలా పాషా, డిపిఓ సీనియర్ అసిస్టెంట్ పి రాజేశ్వరి, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సాలూరా మండలం మందర్న గ్రామంలో ఆదివారం రాత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. సాలూరా మండలం మందర్న గ్రామంలో ఆదివారం రాత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఒక ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో చిన్నారులు తమదైన శైలిలో నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. అలాగే పెద్దలు కూడా ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ అంబేద్కర్ పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మందర్న గ్రామస్తులతో పాటు వారి బంధువులు మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు చేసిన సేవలను కొనియాడారు. మందర్న గ్రామంలో జరిగిన ఈ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంతో సందడిగా సాగాయి. యువత మరియు ప్రజలందరూ కలిసి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఇందూర్ గాయత్రి అర్బన్ పురోహిత సమైక్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇందూర్ గాయత్రి అర్చక పురోహిత సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు పహల్గాంలో జరిగిన సంఘటనకు నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించి 2 నిమిషాలు నెహ్రూ పార్కులో గల అమరుల స్తూపం దగ్గర మౌనం పాటించడం జరిగింది. ఇందులో అధ్యక్షులు నూతన శ్రీనివాస్ శర్మ, కార్యదర్శి పిట్టల సుభాష్ శర్మ, కోశాధికారి భాష్యం కృష్ణమాచార్య మరియు కార్యవర్గ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. జరిగినటువంటి పహల్గాం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనకు నిరసనగా ఇందూర్ గాయత్రి అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో మేము ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. వాళ్లకు సంఘటితంగా మేమున్నాం అని చెప్పేసి అందరికీ కూడా తెలియడం కోసం ఈ యొక్క ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇక్కడ పెద్ద బజార్ చౌరస్తా నుండి అక్కడ నెహ్రూ నగర్, నెహ్రూ పార్క్, అమర స్తూపంల వరకు తీసుకెళ్తున్నాం. ర్యాలీగా వెళ్తున్నాం అందరము. అదేవిధంగా ఏదైతే ఏమైనా చర్య, ఎవరైతే పర్యాటకులు అక్కడ వాళ్ళు మంచిగా సుఖశాంతులతోనే అక్కడ పర్యటిద్దామని వెళ్ళినటువంటి వాళ్ళు హిందువుల మతము అడిగి కాల్చడం అనేటటువంటి చాలా హీనమైన చర్య. మీరు ఎవరు ఏమీ విచారించకుండా, కులము గోత్రము ఏమీ విచారించకుండా మీరు హిందువులా అనేటటువంటి భావనతోని హిందువులనగానే కాల్చి చంపడము. మే 27న హైదరాబాద్లో జరిగే ఆటో కార్మికుల మహాసభను విజయవంతం చేయాలని బాసర్లో ఆటో యాత్ర నిర్వహించారు. బాసరలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆటో ఆకలి కేకలు అనే నినాదంతో వచ్చే మే 27న హైదరాబాద్లో జరిగే ఆటో కార్మికుల మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు రవికుమార్ అన్నారు. 2023 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం హామీలను అమలు చేసి ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బాసర రైల్వే స్టేషన్ నుండి ఆలయం మీదుగా బస్టాండ్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆటో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రంలో ఎండగడుతూ మరి మే 25 ఈ నెల 25 తారీఖు నుంచి ఆటో రథయాత్ర మెదక్లో ప్రారంభమైంది. అది కాస్త 32 రోజుల పాటు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన మొత్తం చేస్తూనే
100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సదస్సులు, సమావేశాలు, రోడ్ షోలు జరుపుకుంటూనే రథయాత్ర కొనసాగుతుంది. మరి వచ్చే నెల మే 27 తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్కులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పేర్కొన్నదో ఆటో డ్రైవర్లకు ఏవైతే హామీలు ఇచ్చిందో. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడుల హత్యాకాండను దర్పల్లి ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ బంద్ ప్రకటించారు. ఆదివారం గాంధీ చౌరస్తా వద్ద ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రూర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఇది మానవత్వంపై జరిగిన దాడి అని అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందజేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బూర్ల మురళీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య, మండల బీజేపీ మాజీ అధ్యక్షులు లోల గంగారెడ్డి, కార్యదర్శి బాలయ్య, మురళి, బంగారు ఉషన్న, మంచికంటి ప్రశాంత్, షేక్ మోహిన్, అబ్దుల్ హమీద్, షేక్ నూర్ తదితరులు పాల్గొన్నారు. హిందువులు కానీ ముస్లిం కానీ అన్న, అక్క, తమ్ముడు, చెల్లె అని హర్షపెట్టుకుంటాం. మా మీద ఎవరొచ్చినా మేము వదిలిపెట్టేది. పాకిస్తాన్లో కానీ ఎవరికి కానీ మేము వదిలిపెట్టేది లేదు. మా ఇండియా మొత్తం ఒకటే. జై ఇండియా, జై భారత్ మాత, జై భారత్ మాత. మా దగ్గర ఏముందంటే ఒక్కోళ్ళం ఇద్దరం కాదు, అందరం మేము సైనికులమే. ఎప్పుడైనా మా పానం హరించేందుకు కూడా తయారు ఉన్నాము మేము. పాకిస్తాన్ ముందట అది ఏం లేదు. పాకిస్తాన్ మా ముందట ఏం పని చేయదు. పాకిస్తాన్ ఇట్లా చర్యలు తీసుకుంటే మా ప్రభుత్వం ఊకుంటుంది. దేనికైనా తయారుంటామని మేము ఏకకంఠంగా ప్రకటిస్తున్నాం. ప్రభుత్వంకి మేము ఏకంగా ఉంటాం. ఎప్పుడంటే అప్పుడు మేము తయారుంటాం. నగరంలోని సీతారాం నగర్ కాలనీకి చెందిన ధర్మేంద్ర ప్రభావతి కూతురు తల్లిదండ్రులు ఇచ్చిన ఖర్చుల డబ్బులు పోగు చేసి తల్లిదండ్రులకు వివాహ రజతోత్సవ వేడుక నిర్వహించి ఆదర్శంగా నిలిచింది. నగరంలోని సీతారాం నగర్ కాలనీకి చెందిన ధర్మేందర్ ప్రభావతి వీరికి ఇద్దరు సంతానం. ప్రథమ పుత్రిక దీక్షిత, ద్వితీయ పుత్రుడు నాగసాయి కాగా దీక్షిత జీజీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. నాగసాయి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ధర్మేందర్ ప్రభావతి వారికి 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో మెహర్ దీక్షిత సుమార్ ధర్మేందర్ ప్రభావతి వారి 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో మెహర్ దీక్షిత సుమారు సంవత్సరం నుండి ఆటో కిరాయి ఇస్తున్న డబ్బులు వెనుక వేస్తూ సుమారు 10,000 రూపాయలు జమ చేసింది. ఇదిలా ఉండగా వారి కుటుంబ నిమిత్తం 5,000 అవసరం ఉంటే ఈ డబ్బులతో వారికి సహాయం అందించింది. ధర్మేంద్ర ప్రభావతి వారి 25వ పెళ్లి రోజు కావున మిగిలిన 5,000ను ఖర్చు పెట్టి ఇరువురు దంపతులకు బట్టలు, వెండి ఉంగరాలతో సహా చక్కటి హోటల్లో తీసుకెళ్లి పెళ్లి రోజు భోజన ఖర్చు కూడా తానే భరించింది. నగరంలోని దేవి రోడ్డులో గల దేవి మందిర్కి తీసుకెళ్లి హారతి సైతం ఇప్పించింది. ఇరువురి పేర్ల మీద ఈ పని చేసినందుకు కాలనీవాసులు, నగరవాసులు ప్రత్యేకంగా మెహర్ దీక్షితను ప్రశంసించారు. అమ్మాయి అంటే ఇలా ఉండాలి. డబ్బులు పొదుపు చేసిందే కాకుండా వారి కుటుంబ అవసరాలకు, కుటుంబ సెలబ్రేషన్కి సహాయపడినందుకు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నామన్నారు. కంటే కూతుర్నే కనాలి అనే సిద్ధాంతాన్ని రుజువు చేసింది. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఆశా వర్కర్లు పాల్గొని విజయవంతం చేయండని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏవో గంగాధర్కి సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులకు సెలవు ఇవ్వాలని, ఆశా వర్కర్లకు క్యాన్సర్ సర్వే చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి సర్వే చేసి 10 గంటలకు సెంటర్లకు రావాలని అనేది చెప్పడం సరైందని అధికారులు ఒకసారి ఆలోచించాలని అన్నారు. మరియు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల స్వాతంత్ర ఫెడరేషన్ అసోసియేషన్ల జాయింట్ ప్లాట్ఫామ్ అండ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపులో భాగంగా 2025 మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు పాల్గొంటుందని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని లోకేశ్వరం ఎస్ఐ జి అశోక్ తెలిపారు. ఆదివారం రోజు మండల కేంద్రమైన లోకేశ్వరంతో పాటు పుష్పూర్, రాయమూర్, కాండ్లి, ఆవర్గ గ్రామాలలో వాహనాల తనిఖీ నిర్వహిస్తూ వాహనాలతో పాటు పట్టుబడిన మైనర్ల 7 వాహనాలను సీజ్ చేసి వారి కుటుంబ సభ్యుల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అట్టి వాహనాలు ఇచ్చినందుకు ఓనర్లపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐజీ అశోక్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరూ మైనర్లకు వాహనాలు ఇవ్వడం, నడపడాన్ని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపైన, వాహన యజమానిపైన కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని వాహనాలు ఇవ్వరాదని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్తో పాటు అన్ని రకాల పత్రాలు తమతో పాటు ఉంచుకోవాలని ఎస్ఐజీ అశోక్ తెలిపారు. రెడ్డి రీఫోర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మజ్జిగ పంపిణీ చేశారు. రెడ్డి రీఫోర్స్ సొసైటీ బలోపేతం కోసం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రెసిడెంట్ ఇందిరారెడ్డి, చైర్పర్సన్ లక్ష్మీకాంత్ తెలిపారు. ఈ సొసైటీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నేడు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, రైల్వే స్టేషన్, బస్టాండ్ దగ్గర
మజ్జిగ పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు చేస్తామని చెప్పారు. మోర్తాడ్ మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయక పర్యాటకులపై తీవ్రవాదులు ఉగ్రదాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అందరం అండగా నిలవాలని కోరారు. ఉగ్రదాడిలో మరణించిన అమరులకు కొవ్వొత్తుల నివాళులు అర్పించారు. ఇటువంటి ఘటనలు మరొకసారి జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. అసవులు బాసిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామంలో మార్గదర్శి సంఘం గ్రామానికి సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో 13 మంది మార్గదర్శి సంఘం ఏర్పాటు చేసి ఊరికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు 2,60,000తో ఒక స్వర్గరథాన్ని తయారు చేయించారు. ఎంపీడీఓని పిలిచి ఎంపీడీఓతో గుమ్మడికాయ కొట్టించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట శంకర్ మాట్లాడుతూ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము మార్గదర్శి సంఘం ఏర్పాటు చేసి 13 నెంబర్లుగా 2,60,000తో స్వర్ణ రథాన్ని తయారు చేయించాము. ఊర్లో ఇప్పటి వరకు స్వర్ణ రథం లేదు. ఎవరైనా చనిపోతే చాలా ఇబ్బంది అయ్యేది. దానిని దృష్టిలో పెట్టుకుని స్వర్ణ రథం తయారు చేయించాము. దీన్ని గ్రామ పంచాయతీకి అప్పగించాము. మాలాగానే ఎవరైనా ఊరికి ఏదైనా చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాము. ఇవే కాకుండా అనాథ శవాలను దాన సంస్కారాలు, స్కూల్స్లో సేవా కార్యక్రమాలు, ఊర్లో ఎవరికి ఆపద వచ్చినా మేము ముందుండి నిలబడతాము. ఊర్లో ఏ కార్యక్రమాన్ని అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎవరైతే యూత్ సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తోట శంకర్, వెల్డింగ్ రవి, దైడి మురళి, వడ్ల మోహన్, ఆర్ కృష్ణ, లింబాద్రి, ప్రసాద్, జనార్దన్, దినేష్, సుధాకర్, సాయి, కృష్ణ, మహేందర్, సెక్రటరీ కారాబర్, వీడీసీ అధ్యక్షులు, గ్రామ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 13 మంది సభ్యులము ఒకటి మార్గదర్శి సంఘంను ఏర్పాటు చేసుకొని ఇక్కడ పురాణపేట గ్రామంలో చాలా ఎవరన్నా గరీబులే కానీ ఎవరైనా చనిపోతే చాలా సందర్భాల్లో ఇబ్బందులకు గురైనాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మా ఒక 13 మంది ముంగడికి వచ్చి ఒక స్వర్గరథాన్ని 2,50,000 రూపాయలతో గ్రామానికి 13 మందిని కలిసి సంఘ సభ్యులం కలిసి ఈ గ్రామానికి డొనేట్ చేసినాం. కాబట్టి ఎందుకంటే ఎవరైనా గరీబ్ వాళ్ళు చచ్చిపోతే కూడా వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేయడానికి కూడా ఉచిత సేవ కోసం ఇది ఒక 13 మంది కలిసి ఈ స్వర్గరథాన్ని ఏర్పాటు చేసినాం. ఆ సభ్యులందరికీ కూడా నేను ఎందుకంటే ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. గతంలో కూడా చాలా మంది అనుకునేవారు నేను కానీ ఇప్పుడు ముంగడికి వచ్చిన గొప్ప వాళ్ళు మంచి కార్యక్రమం. ఇంకా రాబోయే కాలంలో కూడా మా మార్గదర్శి సంఘం సభ్యులను చూసి ఇంకోరుకుల ముందుకు రావాలని, ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు మన ఊరి కోసం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ గతంలో సాలూర మండలంలోని తగ్గెల్లి ఈత చెట్లు దగ్ధమయ్యాయి. 2 లక్షల నష్టం సంభవించింది. సాలూర మండలం తగ్గెల్లి గ్రామ శివార్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 5 ఎకరాల్లో ఉన్న ఈత చెట్లు పూర్తిగా కాలిపోయాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఈత కార్మికుడు మల్లెపూల లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈత చెట్లే జీవన ఆధారమని, అవి కాలిపోవడంతో తమ కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు సబ్ కలెక్టర్ తమను ఆదుకోవాలని ఆయన వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు నింపింది. అధికారులు స్పందించి నష్టపోయిన ఈత కార్మికులకు సహాయం అందించాలని గ్రామస్తులు కోరు. 5,000 చెట్లు మొత్తం కాలిపోయినాయి. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయగలని మాకు ఎమ్మెల్యే గారికి కానీ సబ్ కలెక్టర్ కానీ. ఈతవనము కాలిపోయిందండి. దాదాపు 5 ఎకరాల ఈతవనము కాలిపోయింది. ఈ గ్రామ రైతులు మరి పెట్టి తెలియదు పైన ఒక 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశాము. దీనికి కారణము ఎవరో గుర్తులేని వ్యక్తులు మంట పెట్టడం జరిగిందని నిర్ధారణకు వచ్చామండి. రుద్ర రైట్స్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ప్రారంభించారు.
రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ రిబ్బన్ కట్ చేసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా కలిసి రైట్ సొసైటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఉచిత వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చక్కగా చదువుకునేందుకు రైట్ సొసైటీ మంచి అవకాశాలను కల్పిస్తుందని డీఈఓ అశోక్ తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. పాఠశాల ప్రగతికి విద్యార్థుల ప్రగతికి ఏ రకమైన కార్యక్రమాలు చేసినా విద్యాపరంగా సహాయం చేసేందుకు ముందుంటామని ఆయన తెలిపారు. అనంతరం రైట్ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖ అధికారికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు రుద్రూర్ వర్ణి మండలాల ఎంఈఓలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రైట్ సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో టెర్రరిస్టులు అమాయకులైన 28 మందిని కాల్చి చంపడానికి నిరసిస్తూ నవిపేట మండల కేంద్రంలో హిందూ ఐక్యవేదిక అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన నవిపేట బంద్ సంపూర్ణంగా జరిగింది. నవిపేట బంద్ పిలుపులో భాగంగా అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్యాలను మూసివేసి బంద్కు మద్దతు తెలిపాయి. టెర్రరిస్టుల దాడిలో మృతి చెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, విశ్వ హిందూ పరిషత్ తమల కృష్ణ మాట్లాడుతూ ఒక మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి హతమార్చడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. భారతదేశంలోని అధికార పక్షం, ప్రతిపక్షం పార్టీలు ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కు పీఎం నరేంద్ర మోడీ గట్టి గుణపాఠం చెప్పాలని కోరారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ టెర్రరిస్టులను భారత్లోకి పంపి మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక చైర్మన్ బోనాది ప్రవీణ్, బీజేపీ మండల అధ్యక్షులు సరీన్, మోస్టర్ సాయిరెడ్డి, పిల్లి శ్రీకాంత్, నవీన్ రాజ్, రాజేందర్ గౌడ్, భగవాన్, ప్రసన్న, ముస్తాక్, రాము, బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హిందూ ఐక్య వేదిక పేరు మీద పిలుపునందుకొని స్వచ్ఛందంగా వ్యాపారస్తులు బంద్ పాటించడం జరిగింది. మొట్టమొదట వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే కాశ్మీర్ ప్రాంతంలో టెర్రరిస్టులు చేసిన ఆఘాయిత్యానికి మొత్తం భారతదేశం అంతా ముక్త ఖండంతో ఈ యొక్క చర్యని ఖండిస్తున్నది. ఏదైతే ఈరోజు బంద్ ద్వారా మోడీ గారికి ఒకటే తెలియపరుచుకుంటున్నాం, మోడీజీ ఆగే బడో హమ్ తుమారా సాథ్ హై. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయము దేశం కోసం నిర్ణయం తీసుకుంటారని మా అందరికీ తెలుసు. ఆ నిర్ణయానికి మేమందరం కూడా కటిబద్ధులమై ఉంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ పట్ల భారత్ కఠిన చర్యలు. 2 దేశాల మధ్య యుద్ధం తప్పదని సూచనలు. నిజామాబాద్ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నక్సలైట్లను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. భూభారతితో నిర్ణీత గడువులోగా భూ సమస్యలు పరిష్కారం. ఎడపల్లి మండల కేంద్రంలో గల రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు. పలు సంఘాల ఆధ్వర్యంలో అమరులకు నివాళులు. రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న బంగారు ధరలు. మొన్నటి వరకు ₹1,00,000 రికార్డు స్థాయికి చేరిన బంగారు ధరలు అక్షయ తృతీయకు ముందు తగ్గడం పలువురు హర్షం.
పార్టీల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను తిరగమంటే హైదరాబాద్లో తిరుగుతున్నారని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.